డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో చూద్దాం. ఈ చికెన్ బిర్యానీకి వేరే ఏ గ్రేవీ కూడా అవసరం లేదు. కాకపోతే నాకు చికెన్ కర్రీతో తినడం ఇష్టం కాబట్టి నేను కర్రీ చేసుకున్నా. నా కుకింగ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమృతేష్ బ్లాగ్స్. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రాక్ సాల్ట్, కారం, కొత్తిమీర అండ్ పుదీనా, పసుపు, బిర్యానీ కచ్చా మసాలా. ఈ ప్రాసెస్ కావాలి అంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ షార్ట్ అప్లోడ్ చేస్తాం. కసూరి మేతి పౌడర్, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, మిర్చి ప్లస్ పెరుగు కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ టేస్టీ సాల్ట్, ఇది మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ధనియా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 kg చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకొని ఆ బాస్మతి రైస్ని 1 hour ముందే బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఈ డబల్ మసాలా బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అండ్ మ్యారినేషన్లో వేసుకున్న కర్డ్ ఇంట్లో తోడు పెట్టుకున్నదైతే కొంచెం పుల్లగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే బిర్యానీకి టేస్ట్ బాగా వస్తుంది. అలా కాకుండా ప్యాకెట్ కర్డ్ యూస్ చేయాలి అనుకుంటే ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలి. ఎందుకంటే ప్యాకెట్ కర్డ్ పుల్లగా అయిపోయింది అంటే పాడైపోయింది అని అర్థం. సో ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 200 grams ఆయిల్ ప్లస్ 100 grams గీ బాగా వేడి చేసుకొని ఆ మిక్స్ని 200 grams వరకు చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరే ఒక గిన్నెలో 4 liters వాటర్ తీసుకొని ఇలాచీ, లవంగం, చెక్క, బిర్యానీ ఆకు, గ్రీన్ చిల్లీ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ అండ్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది పలుకుగా బాగా కుక్ అవుతుంది. మరీ మెత్తగా అయిపోకుండా పలుకుగా రావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 hour ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం 4 liters వాటర్ తీసుకున్నాం కదా, ఆ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని గంజి వాటర్ తీసేసుకొని చికెన్ ముక్కలు మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలి. ఈ గంజి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ అనేది కింద మనకి మాడకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో తర్వాత మనం 50% కుక్ అయిన రైస్ని చికెన్ మీద యాడ్ చేసుకోవాలి. సెకండ్ లేయర్, అది ఫస్ట్ లేయర్, అది 50% మాత్రమే కుక్ అవ్వాలి. ఎందుకు అంటే మనం తర్వాత వాటర్ యాడ్ చేస్తాము, అది లేయర్ వైజ్గా ఉంటుంది కాబట్టి ఈవెన్గా కుక్ అవ్వాలి అంటే ఫస్ట్ కింద లేయర్ అనేది కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది. అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి 80% కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఈవెన్గా రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కొద్దిగా గంజి వాటర్ అండ్ మనం ముందు ఆయిల్ అండ్ గీ వేడి చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం వేసుకొని దమ్ పెట్టేసుకోవాలి.
ఇప్పుడు బిర్యానీ ఒక 10 to 15 మినిట్స్ హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి మూత తీసి చూసుకుంటే డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ రెడీ.